ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు. గురు వృషభ రాశిలో ఉంటారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, ముందుగా మేషరాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను వీలికిస్తున్నాయి? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. ఎప్పుడు చెప్పుకునేదే మెయిన్గా ఏంటి, ఎప్పుడు చెప్పిందే చెప్తారని కాదు. రూల్ ఏంటంటే ఒకటే అండి, రాశ్యాధిపతి ఎక్కడున్నారు, యోగకారకుడు ఎక్కడున్నారు, దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం ఎక్కడున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. గోచరంలో మనం రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు జాతకం చూసినప్పుడు ఇక్కడ రాశ్యాధిపతి చూస్తున్నాం, అక్కడ లగ్నాధిపతి చూస్తున్నాం. లగ్నాధిపతి బలంగా ఉంటే కనుక హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారని ఉద్దేశం. ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. చాలామంది హార్డ్ వర్క్ ఎక్కువగా చేసినా కూడా కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు, కొంతమంది ఎర్లీగా సక్సెస్ అవుతారు. ఆ హార్డ్ వర్క్కి మనకి 2 కలిస్తే కనుక ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఒకటి దైవబలం, ఒకటి అదృష్టం అనేది. సో ఇప్పుడు మనం చెప్పుకునేప్పుడు మేషరాశి అధిపతి కుజుడు, అతను ఎక్కడున్నాడు, సో రాశ్యాధిపతి ఎక్కడున్నాడో చూస్తే దాన్ని బట్టి ఈ నెలలాళ్ళు మనం హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నానో తెలుస్తుంది. ఉదాహరణకు మేషరాశి అధిపతి కుజుడేయుడు కాబట్టి ఈ నెలలాళ్ళు కుజుడు నీచ స్థానంలో ఉంటారు కాబట్టి అంటే లాస్ట్ మంత్ దాకా అక్టోబర్ దాకా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ నెల మటుకు బద్దకిస్తారు. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు వెంటనే జరగవు. 2-3 సార్లు వెళ్తే కానీ పనులు జరగవు. అది ఏ విషయమైనా సరే, ఇంట్లో వివాహం సంబంధాలు చూడాలని బద్దగించడం, తర్వాత వెళ్ళడం, వెళ్తే అక్కడ బ్రోకర్ ఉండకపోవడం, లేదా ఇలాంటివి ఏవోటి జరుగుతుంటాయి మేడం. కాబట్టి హార్డ్ వర్క్ అనేది కొంచెం లోపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దైవబలం. దైవబలం అంటే మేషరాశికి ముఖ్యంగా దైవబలం అంటే ఏ గ్రహానికి చూసినా కూడా మనం గురువే చూడాలండి. ఏ రాశికి చూసినా గురువునే చూడాలి. అనుకోకుండా మేషరాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా గురువే అయ్యాడు. సో అదృష్టకారక గ్రహం గురువు అయ్యాడు, అలాగే దైవబలానికి సంబంధించిన గ్రహం కూడా గురువు అయ్యాడు. సో అలాంటి గురువు వచ్చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కనుక కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబం చాలా బాగుంటుంది. నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ధనస్థానం కూడా అయింది, అంటే ధనానికి ఇబ్బంది ఉండదు. ఈ నెలలు ధనం కూడా చాలా బాగుంటుందండి. సో కుటుంబం అయింది, ధనం అయింది. వాక్స్థానం అంటే కనుక మనం వాక్ కూడా బాగా వస్తుంది. కొంతమంది మాట్లాడితే చాలా బాగుంటుంది అంటారు, కొంతమంది చాలా బాగా ఆకట్టుకుంటుంటారు. సో ఆ వాక్ కూడా ఈ నెలలు కూడా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులైనా అంతే, మీ వాక్చాతుర్యంతో అవతల వాళ్ళు మీ ఏదైనా ఐటెం కొనగలరు. తర్వాత క్వాలిటీ ఏమిటనే తర్వాత సంగతి. కాబట్టి ఈ వాక్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ న్యూస్ రీడర్స్, న్యూస్ ప్రెజెంటర్స్, యాంకర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఈ నెలలు చాలా బాగుంటుందని కూడా మనం ఒక పాయింట్ చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఏ దేవుని ఎక్కువగా ఇష్టపడతారు కూడా ఈరోజు మనం చెప్పుకుందామండి, ప్రతి రాశికి కూడా. సో ఈ రాశికి పంచమాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి, లాభాధిపతి శని అయ్యాడు కాబట్టి పంచమ స్థానమే మనం ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధిస్తాం, ఏ దేవుడు మనల్ని ఇష్టపడతాం అనేది తెలుస్తుందన్నమాట. ఆ పంచమానికి సప్తమం లాభం అవుతుంది కాబట్టి లాభస్థానాధిపతి కూడా ఎవరయ్యారో కూడా దాన్ని బట్టి కూడా మనం ఆ దేవుడిని ఎక్కువగా ఇష్టపడతాం అని చెప్పచ్చు. ఉదాహరణకి మేషరాశి వారికి మటుకు పంచమ స్థానాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి మనం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తాం, శివుడిని ఎక్కువగా ఇష్టపడతాం. అలాగే లాభస్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు మేషరాశి వారు, లేదంటే మేషలగ్నం వారు. అలాగే ఈ మేషరాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది, ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. శని మనకి లాభస్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు. రాహుకేతులు కూడా ఒకటేమో 6వ స్థానం, ఒకటేమో 1000 స్థానంలో చాలా బాగున్నారు. కాబట్టి గురు, శని, రాహుకేతు 4 గ్రహాలు కూడా 100 ఉన్న రాశి మేషరాశి అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏడాది మే దాకా కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి.
ఈ నెల మటుకు ఇంకా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. గురుగారు మరి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచంలో ఉన్నాడు అని చెప్తున్నారు కదా. సాధారణంగా వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఎవరైనా గురువు బాగానే ఉన్నాడా చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో గురుబలం బాగుంది, శని బాగున్నారు, రాహుకేతులు కూడా బాగానే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుందనే ఉద్దేశంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? కుజుడి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా వాళ్ళకి? అంటే ముఖ్యంగా మనం గురుబలాన్ని ఎక్కువగా తీసుకోవాలండి. కుజుడు ప్రస్తుతానికి 1 నెల 2 నెలల 45 డేస్ నీచ స్థానంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మంచి ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. దాని ఉద్దేశం కాదు, ముఖ్యంగా మటుకు గురువుని తీసుకోవాలి. ఎందుకంటే గురువు శుభకార్యానికి కారకుడు అయ్యాడు, అది కాకుండా కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక కుటుంబం ఏర్పడాలంటే కనుక గురువు ఖచ్చితంగా చాలా బాగుండాలి. ఇది కాకుండా ముఖ్యంగా ఆ ద్వితీయ స్థానంలోనే గురువు ఉండడం చేత అది కూడా మే దాకా నెక్స్ట్ ఏడాది దాకా ఉంటాడు కాబట్టి ఇది సరైన సమయం వివాహానికి. సో ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తానుక వివాహం ఎందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ నెల కుదిరేందుకైనా అవకాశం ఉంది. కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేయాలండి. ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే అండి, వివాహం అనేది చాలామందికి అందరికీ అవుతుంది వివాహం. వాళ్ళు మానవ ప్రయత్నం చేయక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి మనస్ఫూర్తిగా 100% నేను ఇప్పుడు వివాహానికి సిద్ధంగా ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో అప్పుడే వివాహం అవుతుంది, లేదంటే అవ్వదు. చాలామంది చూడండి అందంగా ఉండి ఉంటారు, చదువు ఉండి ఉంటుంది, ఉద్యోగం ఉండి ఉంటుంది, సో ప్రాపర్టీ ఉండి ఉంటుంది, అన్నీ ఉండి ఉంటాయి, కానీ వాళ్ళకి 30-35 అలా వచ్చేసినా కూడా అవ్వట్లేదు. వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద, కాబట్టి అవ్వట్లేదు. అంతేగాని గ్రహాలతో కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఇదే మేషరాశి వారికి మన మే 2024 నుంచి నెక్స్ట్ ఏడాది మే దాకా గురువు అక్కడే ఉంటాడు ద్వితీయ స్థానంలో. ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి? అందరికీ అవ్వట్లేదు. అంటే వాళ్ళు రెడీగా లేరనమాట. సో తల్లిదండ్రులు రెడీగా ఉండి పిల్ల రెడీగా లేదు కాబట్టి అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మీరు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది. కాబట్టి గురుబలం ఉన్నప్పుడు మీరు దాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గురుబలం ఉందండి, నెక్స్ట్ ఏడాది మే తర్వాత తృతీయ స్థానంలో వస్తాడు, గురుబలం ఉండదు. అప్పుడు మీరు రెడీగా ఉన్న ఉపయోగం లేదు. సో మీకు రెడీగా ఉన్నప్పుడు గురుబలం ఉన్నప్పుడే మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉంటాయి. సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంది వీళ్ళకి? మామూలుగా సంతాన కారకుడే ఏ మనిషికైనా గురువు అండి. గురువు వివాహానికి వివాహానికి సంతానానికి గృహ వాహన యోగానికి ప్రమోషన్ అన్నిటి కూడా గురుబలం ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మెయిన్ మటుకు ధనానికి సంతానానికి మటుకు ఖచ్చితంగా గురువే కారకుడు అండి. సో సంతానం ఉందా లేదా అని చూడాలి. గురువు నీచ స్థానంలో ఉన్న, గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్న, గురువు రాహుతో కలిసిన, అయితే గురు చండాల యోగం ఉన్న, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సంతానం కలిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మిస్క్యారేజ్ అవ్వచ్చు, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. కాబట్టి గురువు ఎక్కడున్నాడో అనేది చూడాలి మెయిన్గా జాతకంలో. సో సంతానం ఉందా లేదని చూస్తేనే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 10 మంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 3-4కి సంతానం ఉండట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు మ్యాచ్ మేకింగ్ పర్ఫెక్ట్గా జరగాలి. అక్కడ ఆరోగ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉంది, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూసి పొంతన చూసి మ్యాచ్ మేకింగ్ చేసి వివాహం చేయాలి. అక్కడ సంతానమే సరిగ్గా లేదనుకోండి, సంతాన స్థానమే బాగాలేదనుకోండి, వివాహం చేసినా మీరు కానీ రేపు పొద్దున పిల్లలు పుట్టడానికి మీరు 10 లక్షలు ఖర్చు పెట్టాలి ఆ డాక్టర్ల చుట్టూ తిరిగి అవన్నీ చేయించడానికి. అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు చాలు ఒక మ్యాచ్ మేకింగ్ చూడడానికి. సంతానం ఉందా లేదా, సంతాన నష్టం ఉందా, సంతానం లేటుగా ఉందా ఏంటనేది చూడడానికి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గురువు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం కలిగేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది మే లోపల ఉంది కాబట్టి మే లోపల ఎప్పుడైనా కన్సీవ్ అవ్వచ్చు, మే లోపల పుట్టేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఒక్క మాసం కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి దీనికి ఏమైనా పరిహారాన్ని పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా. ఇందాక కూడా చెప్పాను, మామూలుగా మేషరాశికి పంచమ స్థానాధిపతి రవి అయ్యి అనుకోకుండా నీచ స్థానంలో ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు కార్తీక మాసం కూడా నడుస్తోంది కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. కుజుడు నీచలో ఉన్నా కూడా ప్రస్తుతం అయితే మనం ఈ నెల్లాళ్ళు కార్తీక మాసం కాబట్టి మేషరాశి వారికి పంచమాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి సూర్యుడు మెయిన్గా శివుడికి కారకుడు అయ్యాడు కాబట్టి శివుడిని నెల్లాళ్ళు పూజించడం, అలాగే నెల్లాళ్ళు కూడా ప్రతి ఆదివారం ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే రవి నీచలో ఉన్నాడు కాబట్టి, రవి అంటే సండే కాబట్టి ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం ఈ 4 వారాలు ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం అంతా. అలాగే శివుడిని ఎక్కువగా పూజించడం, శివుడు అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండడం, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ పాటిస్తే చాలా మంచిది. అలాగే ఎక్కడైనా మామూలుగా కార్తీక పౌర్ణం కానివ్వండి, కార్తీక సోమవారాలు అవ్వండి, ఎక్కడైనా సరే అన్నదానాలు అవన్నీ చేస్తుంటారు. ఆ సమయంలో గురువుకి రవికి సంబంధించినది ఏంటి, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఇలాంటివి ఏదైనా ఈ 2 ఐటమ్స్ ఏదైనా దానం ఇస్తే కనుక దాంతో ఉప్మా ఉండొచ్చు, లేకపోతే పూరి ఉండొచ్చు, లేకపోతే చపాతీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని ద్వారా ఈ 2 ఐటమ్స్ దానం ఇవ్వడం ద్వారా మీకు ఏమైనా దోషం ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం,
ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మేషరాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.